అబ్డమెన్లో కామనెస్ట్ ప్రాబ్లం ఇన్ ద అబ్డమినల్ వాల్ ఏమంటే అది హర్నియా అంటాం. హర్నియా అంటే ఏంటి? అబ్డమెన్ లోపల ఒక సంచిలా ఉంటుంది. ఆ సంచి లోపల ఉండే ఇంటెస్టైన్స్ కానీ, కొవ్వు పీగు కానీ, చర్మం కింద ఉండే మజిల్స్లో తేడా వచ్చి కొంచెం మజిల్స్ ఇలా ఉండడం బదులు గ్యాప్స్ వస్తే ఆ గ్యాప్లో నుండి ఇంటెస్టైన్ బయటకు వస్తుంది. ఒక్కోసారి అదృష్టవశాత్తు ఇంటెస్టైన్ కాకపోయినా కొవ్వు పేగు ఉంటుంది, అది బయటకు వస్తుంది. ఇవి బయటకు వచ్చినప్పుడు ఈ బయటకు వచ్చింది ట్యూమర్లాగా కనబడుతుంటుంది స్కిన్ కింద. దాన్ని హర్నియా అని డిసైడ్ చేసుకునేందుకొరకు డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే, ఫ్యామిలీ డాక్టర్కి వెళ్తే వాళ్ళు న్యాచురల్లీ డాక్టర్ జనరల్ సర్జన్ దగ్గర పంపిస్తారు. గ్యాస్ట్రాంటాలజిస్ట్, సర్జికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళు చూస్తారు. ఇక్కడ హర్నియా డిసైడ్ అయిన తర్వాత ఆపరేషన్కు డిసైడ్ చేయాలి. ఈ హర్నియాకి మాత్రం ఏ రకమైన వైద్యం అదర్ దాన్ సర్జరీ వీలు పడదు. మీరు యునాని తీసుకోండి, హోమియోపతి తీసుకోండి, ఆయుర్వేదం తీసుకోండి, చూమంతారు తీసుకోండి, ఏది పనికిరాదు. సర్జరీ ఈజ్ ద ఓన్లీ ట్రీట్మెంట్. అండ్ ఇది ఎందుకు చెప్తున్నానంటే, కొందరు అవగాహన లేకుండా, ఇవాళే ఒక పేషెంట్ చూశాను. ఆ పేషెంట్ ఇది ఆర్మీ ఆఫీసర్స్ వైఫ్. 2005లో ఆమెకి ఈ హర్నియా వచ్చింది. ఇవాళకి ఆమె ట్రీట్మెంట్ కొరకు వచ్చింది. బట్ ఫార్చునేట్లీ అది పేగు మడత పడలేదు కాబట్టి ఆవిడ 20 years అయినా కూడా ఆమె డాన్సర్, ఆమెకి ఏం ప్రాబ్లం కాలేదు. మనము హర్నియా అనే ప్రాబ్లం ఉంటే దాన్ని అజాగ్రత్త చేయకూడదు. అదే హైడ్రోసిల్ అనుకోండి పర్లేదు, అది ఇంకా వేరే చిన్న చిన్న ట్యూమర్స్ అనుకోండి పర్లేదు, నాన్ క్యాన్సరస్ పర్లేదు. బట్ హర్నియా ఎప్పుడైతే డిసైడ్ అయిందో, పేగు బయటకు వచ్చింది అనుకుంటే డెఫినెట్లీ తొందరగా దాన్ని అడ్రస్ చేయాల్సి ఉంటుంది. హర్నియా రావడానికి కొన్ని కారణాలు చూస్తే వంశపరంపరంగా జెనెటిక్ డిసార్డర్ అంటారు. నేను నా సర్వీస్ ఆఫ్ 50 years ఆఫ్ సర్జరీలో నేను తాతగారికి ఫస్ట్ ఆపరేషన్ చేశాను. నేను అప్పుడు ఆర్టీసీలో సర్జన్గా ఉన్నాను. తాతగారికి ఆపరేషన్ చేసిన తర్వాత ఆయన నాకు పరిచయం అయ్యాడు కాబట్టి వాళ్ళ అబ్బాయికి 4 years ఏజ్లో ఆపరేషన్ చేశాను. అతను ఇప్పుడు ఈజ్ 50 years నౌ. ఆ అబ్బాయి ఆపరేషన్ చేసిన తర్వాత అతనికి ఇంకో అబ్బాయి పుట్టాడు, అంటే మనమడికి ఆపరేషన్ చేశాను. సో దీంట్లో మనం చూసింది ఏంటి? తాత, కొడుకు, మనమడు, ముగ్గురికి ఆపరేషన్ చేశాం. అంటే ఇట్ ఇస్ ఎ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఆల్సో. బట్ హర్నియా రావడానికి ఇంకో కారణం ఏంటంటే మజిల్స్ కూడా వీక్ అవ్వచ్చు. ఇప్పుడు బాడీకి ఎక్సర్సైజెస్ సరిగా లేకపోతే మజిల్స్ వీక్ అయితే, మజిల్స్ వీక్ అయ్యి దాంట్లో నుంచి ఇంటెస్టైన్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్నే మనం ఆపరేషన్ చేసి క్లోజ్ చేసి హర్నియాని ప్లాస్టిక్ సర్జరీ లాగా చేసి దాని లోపల మెష్ పెట్టి హర్నియోప్లాస్టీ అనే ప్రొసీజర్ చేస్తాం. ఇప్పుడు లేటెస్ట్ సిచ్యువేషన్స్ సర్జికల్ గ్యాస్ట్రాంటాలజిస్టులు లాపరోస్కోపీ మెథడ్లో కూడా చిన్నగా ఎక్కువ కట్ చేయకుండా 2-3 పెన్ సైజ్ రెసెప్టోస్కోప్స్ లోపలికి పంపించి లైట్ వేసి చూసి లోపల నుండి మెష్ పెట్టి హర్నియోప్లాస్టీ కూడా చేయొచ్చు. 2 రకాలుగా మేము చేసేదేమో గోల్డ్ స్టాండర్డ్ ఓపెన్ మెథడ్. ప్రెజెంట్ డే డాక్టర్స్ హూ ఆర్ సర్జికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ వాళ్ళు చేసేది లాపరోస్కోపిక్ ల్యాప్ హర్నియోప్లాస్టీ. మళ్ళీ వచ్చేందుకు 2 అవకాశాలు ఉన్నాయండి. ఒకటి, పేషెంట్ ఆపరేషన్ చేసిన తర్వాత ఓల్డెన్ డేస్ గోల్డెన్ రూల్స్ లాగా కనీసం 4 to 6 weeks రెస్ట్గా సరిగా ఉండాలి. యూ కెన్ గో ఇన్ కార్, యూ కెన్ గో ఇన్, బట్ గబగబా మెట్లు ఎక్కడం, గబగబా టూర్కి వెళ్ళిపోవడం, పిక్నిక్కి వెళ్ళిపోవడం, జంపింగ్ చేయడం అలాంటివి చేయకూడదు. నార్మల్గా నేను ఆపరేషన్ చేసిన కేసు సేమ్ డే హీ విల్ వాక్ ఇన్ టు ద బాత్రూమ్. మరి మరుసటి రోజు ఇంట్లో కూర్చొని టేబుల్ దగ్గరకు వచ్చి భోజనం చేయొచ్చు. బట్ జంపింగ్ అరౌండ్ అండ్ రన్నింగ్ అండ్ అలాంటివి, వాకింగ్ లాంగ్ డిస్టెన్స్ పోవడం అలాంటివి చేయకూడదు. అలా చేస్తే వేసిన స్టిచెస్ లూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బికాజ్ ఇట్ టేక్స్ అబౌట్ మినిమం 3 to 6 weeks స్టిచెస్ మొత్తం హీల్ అయ్యి ఆ టిష్యూ మొత్తం పటిష్టంగా అయ్యేందుకు కొరకు దానికి మనం హెల్ప్ చేయాల్సి ఉంటుంది. రెండవ కారణం, మా డిపార్ట్మెంట్ ఆఫ్ డాక్టర్స్లో నైపుణ్యతలో తేడా ఉంటే కూడా ఒక్కోసారి రికరెన్స్ వస్తాయి. అన్ఫార్చునేట్ అలాంటి కేసులు కూడా నేను ఆపరేషన్ చేశాను ఫెయిల్యూర్ అయినప్పుడు. మన ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. బట్ హై ఎండ్ మెషిన్లన్నీ మనకు అమెరికా నుండి వస్తాయి, ప్రోలిన్ అనే కంపెనీ నుండి. అది వేసిన తర్వాత సరి అయిన చేతుల ద్వారా ఆపరేషన్ జరిగితే 100% నో ప్రాబ్లం అట్ ఆల్. అది లోపల అబ్జర్వ్ అయిపోతుంది, అంటే డిజాల్వ్ కాదు, బట్ దాని చుట్టూతో ఫిల్మ్ ఆఫ్ టిష్యూ ఫామ్ అయిపోయి బాడీ యాక్సెప్ట్ చేస్తుంది. అసలు మళ్ళీ హర్నియా రీకరెన్స్ అయ్యే అవకాశం ఉండదు ఆ ప్రదేశంలో. మనకు కండ చిరిగినట్టు, ఇప్పుడు చీకిపోయిన షర్ట్ లాగా
చెరిగిపోయినట్టు అవుతూ ఉంటుంది. చెరిగిపోయినప్పుడు కొంచెం గ్యాప్ ఫామ్ అవుతుంది. అది మనం దూకినప్పుడు అయింది అనడం ఏంటంటే, దూకినప్పుడు కొంచెం కండ ఎక్కువ జరిగే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఇంటెస్టైన్ బయటికి ఎక్కువ వచ్చేస్తుంది. స్టాండర్డ్గా మామూలుగా ఆపరేషన్ అయినా అవ్వకపోయినా సమతూలిక ఆహారం తీసుకోవడం మంచిది. దాంట్లో ఆకుకూరలు కానీ ప్రోటీన్స్ కానీ అవన్నీ సరిగా ఉండాలి. ప్రత్యేకంగా ఆపరేషన్ చేసిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ సలాడ్స్ కానీ ప్రోటీన్స్ కానీ అవన్నీ సమతూలికంగా తీసుకుంటే బాడీ హీలింగ్కి టిష్యూ హీలింగ్కి హెల్ప్ అవుతుంది. తిండి కంటే ఎక్కువ శరీరంలో కండరాలు పటిష్టంగా బలంగా ఉండాలి అంటే చిన్నప్పటి నుండే బాడీ ట్రైనింగ్ చేయాలి. అంటే మినిమం ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్ కానీ గేమ్స్ ఆడడం కానీ ఎక్సర్సైజెస్ కానీ చేసుకుంటూ ఉంటే ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 15 అట్లీస్ట్ యూ షుడ్ స్టార్ట్ హ్యావ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ ఫర్ ద బాడీ. పొద్దున్న లేవగానే తమ ఓన్ పనులన్నీ చేసుకున్నాక మినిమం హాఫ్ అన్ అవర్ యూ షుడ్ డెవలప్ యూస్ ఫర్ బాడీ ఎక్సర్సైజ్. బాడీ ఎక్సర్సైజ్ చేస్తే అన్ని రకాల కండరాలు అన్ని రకాల బోన్స్ అన్నీ పటిష్టంగా ఉంటాయి.